హాయ్ ఫ్రెండ్స్, హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొంచెం కొత్తగా పొటాటోతో స్నాక్ ఐటెం అయితే ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక్కడైతే 2 పెద్ద సైజు బంగాళదుంపలను అయితే తొక్క పీల్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రెంచ్ ఫ్రైకి మనం ఎట్లా కట్ చేసుకుంటామో అలా పీసెస్ని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మీడియం సైజులో అయితే ఇలా పీస్ కట్ చేసుకొని వీటిని అయితే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటే బంగాళాదుంప ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఇందులో వాటర్లో వేసుకున్నాం అనుకోండి, అవి ఎక్కువసేపు నల్లబడకుండా ఉంటాయి. ఇలా కట్ చేసిన తర్వాత వీటిని అయితే వాటర్ నుండి తీసేయాలి. తీసిన తర్వాత వాటిని ఒక స్టెయినర్లో వేసుకొని వాటర్ అన్నీ అడిసిపోయేట్టుగా కొద్దిసేపు ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత వాటిని ఒక క్లాత్లోకి తీసుకొని వాటర్ లేకుండా మంచిగా తుడుచుకోవాలి, తడి లేకుండా. తుడిచిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఇదైతే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బంగాళాదుంప ముక్కలకు పట్టేట్టుగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి కొద్దిగా 1-2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, మనం సాల్ట్ వేసాం కాబట్టి. వాటర్ అయితే ఎక్కువ వేస్తే కొంచెం బంగాళదుంప ముక్కలు జారుడుగా అయిపోతాయి, అందుకోసమని కొంచెమే వాటర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత వీటిని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపిన వెంటనే మనమైతే డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్, కారం ఇవన్నీ వేసాం కాబట్టి వాటర్ ఎక్కువ ఊరిపోతాయి అందులోకి. అవైతే బంగాళదుంప ముక్కలకు పిండి పట్టుకోకుండా ఉంటుంది. అందుకోసమే వెంటనే స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. మనం పకోడీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. వేసిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇవైతే మాడిపోతాయి. అందుకోసమని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో కొంచెం సేపు వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఇలా వేయించుకోవాలి. ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవైతే క్రిస్పీగా అయిపోతాయండి. ఇలా చూడండి, ఇలా వేయించిన తర్వాత వీటిని అయితే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. మరికొన్నింటిని కూడా ఇలాగే వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు పకోడీ రెడీ అయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.